ఎక్కువ విశేషార్థాలు తెలుసుకుంటే మనకి ఆనందం చెందుతుంది. అన్ని కీర్తనలో ఆంతరిక అర్థాలు కొన్ని ఉంటాయి, అంతర్గతమైన ధ్వని కొన్ని ఉంటాయి, కొన్ని శబ్దగతమైన అర్థంతో ప్రకాశించే కీర్తనలు కొన్ని ఉంటాయి. అలా ఈ కీర్తనను తెలిసినంత ఒక 100 కీర్తనలు మనం నేర్చుకుంటే ఆ 100 కీర్తనలో కనీసం ఒక 5 కీర్తనలకి అర్థాన్వయం బాగా మనం ఉచ్చారణ చేయడం వల్ల ఆ కీర్తన మన మనసులో దృఢంగా నిలవడం కాకుండా ఆ కీర్తన మనం మనసులో స్థాపితం కావాలి. స్థాపితం అంటే ఎస్టాబ్లిష్ చేయడం అన్నమాట. రూఢిగా అర్థాన్ని మన మనసులో కేంద్రీకృతంగా అర్థ సమన్వయంతో మనం విని ఇతరులను కూడా ఆనందింపజేసేంత ప్రకాశవంతంగా అర్థ విభూతిని మనం తెలుసుకుంటే తెలుసుకున్నవాడే విద్వాంసుడు. ఆ తెలుసుకోవడం కోసం మనం ప్రయత్నించాలి. గురువుని అడిగి తెలుసుకోవాలి. కీర్తన చెప్పారు, సాధారణ అర్థం చెప్పారు, చప్పట్లు పుట్టించారు, మనం పాడాం, చాలా చోట్ల సంపాదించాం ప్రైజులు. ఏమిటో కీర్తనలో మహత్వంగా అర్థం విశేషం అంటే ఆ యొక్క తత్వం, కీర్తన తత్వం శబ్దగతమైన ధ్వని విశేషం మనం మనసుకు పెట్టించుకోవాలి. ఆ ప్రయత్నంలో ఈ కొద్దిసేపు మనం కీర్తన గురించి ఉచ్చరించుకుందాం. బ్రహ్మగడిగిన పదాలు చరణాన్ని పాటించాం. ఇంకొక కీర్తన పాడతాం. తక్కువే రాముడు ఒక రెండు వరకు అని చదువు స్లోగన్. తక్కువేది మనకు రాముడు ఒక రెండు వరకు. దీంట్లో ప్రతి ఒక్క పాదంగా అర్థ విభూతి కలదు. తక్కువేమి మనకు చెప్పడం ఒక స్లోగన్ చెప్పేస్తున్నాడు అనమాట. భాగ్య గారు తన అభిప్రాయాన్ని అట్లా దృఢంగా చెప్పాలి. కానీ తక్కువేమి అన్నకంటే వాట్లెస్ ఇది రామమంత్ర ప్రకదోడుగా మన ఆదరించి మనం ముందుకు తీసుకెళ్ళి మనకు విభూతిని కలిగింపజేసే గొప్ప అర్థం విభూతి గల వాక్యం మన దగ్గర ఉంది. ప్రకదోడుగా భగవంతుడుగా చక్రధారి దశావతారం యొక్క వైభవ నిరూపణ చేశారు. తక్కువ వేమి మనకు అంటే ఆ ప్రారంభంలో తక్కువ వేమి మనకు ఇంకేది తక్కువ ఉంది. లోకంలో కావాల్సిందంతా ఈ కీర్తనలో రామదాసు గారు మనకు అందించారు. తక్కువ వేమి మనకు అంటే చాలా గొప్ప ధైర్యాన్ని మన సంపదగా మనకి అనుభవింపజేస్తున్నారు. ఎలా చేస్తున్నారంటే ప్రకదోడుగా మన పక్కనే ఉన్నారు వారు. రామ పరాత్పరు మన పక్కనే ఉన్నాడు కాబట్టి ప్రకదోడుగా చక్రధారి అంటే ఇప్పుడు ఆ పాటలో శ్రీరాముల వారి యొక్క వైభవాన్ని, పరాక్రమాన్ని, దయా విభూతిని అంటే ఆయన ఉంటే లోకరక్షణ సంబంధితమైన అనేక మార్గములు బాగా తెలిసిన మహనీయుడు రామప్రభువు అని ప్రతి ఒక్క చరణం ఉంటే వాక్యంలో సారభూతమైన అర్థం. మనం అదే మనసును పట్టించుకొని పాటింటే
తన్మయ విభూతితో పాడతారు. తన్మయ అంటే మరి మనమే శరీరం ఉడలు మరిచి అంటారు కదా, మనం కూడా అప్పుడు పెద్దవాళ్ళు పాటలు పాడుతుంటే చూసారా నెల్లూరు గారు ఏం పాడారండి బాబు, ఏ రకం పాడారు చెప్పండి, ఒకటి బాగా తెలిసిన నెల్లూరు గారు బాగా పాడారు, నేను మమ్మల్ని మర్చిపోయాను, నేను చెప్పేదా ఎందుకు మెడకెత్తారు జన్యం అని. మేడకత్తలాగా కూడా అనుకున్నాం, మేడకత్త అనుకున్నాం. కథలు వారికి కద్దు కథని మొదలని అంటే భగవంతుడు ఉన్నాడని దృఢంగా నమ్మిన వాళ్ళకి ఉన్నాడు 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 ఎదుకపరుస్తుంది. అది అక్కడ స్వారస్యం. అది తెలిసిన జగపర్మ మనకు ఆపుడు కాబట్టి ఆయన కీర్తన పాడినప్పుడు మనం కూడా రామ విభూతి మనం కూడా మనసు గోచరమై ప్రకటితమైనటువంటి కదరికి కతో కదని పలుకుతున్నారు. ఓ మహనీయుడు, ఎప్పుడో మహనీయుడు తత్వాన్ని జీర్ణించుకుని ఒక మహనీయుడు మన ఎదురుగా ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు, ఉన్నాడు 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 చెప్తాడు. కాబట్టి దానికి విశ్వాసపూర్వకమైన హృదయంతో మెలిగే పెద్దవాడు భగవంతుడి తత్వాన్ని తాను ఎదుర్కోపరుచుకొని లోకములకు తెలియపడవలసిన అవసరం ఉంది. కాబట్టి కీర్తనాలు పట్టుగా పద్యాలు పట్టుగా దానికి ఏ రీతి ఆయన మనసులో ఆనందం చెందుతున్నాడు ఆ రీతిగా కీర్తన వైభవాన్ని రండి అనుభవించి మనకి కూడా అందిస్తున్నాడు. ఆయన తర్వాత నిరాకరించి చప్పట్లు కొట్టారు. ఆనంద పరవశమైన మాటలే ఉంటుంది. నిద్ర నిరాకరించి అనేది మండలం చేయాలి. నిద్ర నిరాకరించి ముద్దుగా తప్పులు పెట్టి శుద్ధమైన ఇంగ్రీడియంట్స్ ఏమేమి మనం అలవర్చుకోవాలి. కీర్తన పాడేటప్పుడు చక్కగా పాడాడు, చప్పట్లు కొట్టాడు, 4,000 రూపాయలు కొట్టేయాడు, మళ్ళీ కొడుకులు రావడానికి గొడవలు పడింది. అది కాదు, ఆ పాడాడు చక్కని రజం అవుతుందో ఎంత రుచిగా పాడాడు, ఎంత అనుభూతితో పాడాడు, ఎంత ఆత్మావలోకనంతో తను మళ్ళీ పాడాడు. అది కావాలి. విద్వాంసుల దగ్గరికి మనం అదే కోరుకోలేదు. అందరం చూడడం పాడతాం, చప్పట్లు కొట్టిస్తే అంత అయిపోయి అందరూ చప్పట్లు కొట్టారు, వెళ్ళిపోయారు. అలాంటి కీర్తన బాగుంది, వాళ్ళు పాడారయ్యా. మూడంతలు బాగుంటుగా బాగున్నాం. ఏం పాడాడయ్యా 40 ఏళ్ళు తిరుగుతాడు, ఏం పాడాడు, 60
అంటే కీర్తన యొక్క వైభవాన్ని అర్థవిభూతితో తను తాను ఉడవమర్చి అప్పుడు పాడారు. ఆ తర్వాత కాలంలో పాడారు. ఇటీవల కూడా ఆయన వెళ్ళిపోయేంతో కూడా ఆ కీర్తన పడితే తను తాను నడుచుకోవాలి. దేవుడు నా కీర్తన అంత గొప్ప ఉందంటే ఉంది. లేకపోతే ఒక వ్యక్తి 70 ఏళ్ళు ఆ కీర్తన పాడుకుంటాడే, ఎన్ని కీర్తన రాదు, ఎన్ని కీర్తనలు వచ్చుకోవడానికి పాడచ్చు కదా. కొన్ని కీర్తనలు సెలెక్టెడ్ కీర్తనలు అవే పాడుతుంటారు ఎక్కువ మంది. ఇతర పాడిన పాట తర్వాత ఉంది. కొన్ని కీర్తనలు మాత్రం వాళ్ళు తమను తాము మరచి పాడతారు. ఎందుకు పాడతారంటే కీర్తనలో రూపగోచరమయ్యే సంగతి సందర్భాలు అని గుర్తుపెట్టుకోవాలి. సంగతి సందర్భాలు టెక్నికల్ వర్డ్స్. కీర్తనలో అనుభవించిన అర్థవిభూతి ఆ కీర్తనలో ఉండే సాధారణ స్వారస్యము, అర్థవిభూతి వాళ్ళు పదము వాళ్ళు మనసులో ఒకసారి చరణమైంది కదలిస్తుంది. అయిపోయింది. కీర్తనలో మనం ఏది కావాలనుకుంటున్నాం నిజముగా నిజముగా ఉండే స్వారస్యమైన పదప్రయోగం రామ నిన్నే నమ్మినాను. అందరికి అర్థమైపోయింది. చెప్పడం కొట్టాను. నిజముగా సీక్వెన్స్ ద ఇంగ్రీడియంట్ వర్డ్ డెకరేషన్. నిజముగా చెప్పగా ఏదో అనుకుంటున్నాడు. ఏమిటి చెప్తున్నాడు? నిజముగా లవబుల్ క్యారెక్టర్ ఆఫ్ ది రాగా. నిజముగా రాగంలో మనం చూసాం. రామ నిజముగా నేను నమ్మినాను. నిజముగా ఎందుకు అని ప్రయోగించాలి? రూఢిగా వచ్చు కదా. రామ రూఢిగా నమ్మినా. బాగలేదండి. ఎంతో మంచి పదం రూఢిగా అనేది. నిజంగా బాగలేదా చదువుతున్నాడు. నిజముగా యాంపుల్ వర్డ్, కరెక్ట్ వర్డ్. అంటే నిజంగా అంటే హృదయంగా, మనసులో లయాత్మకంగా, స్థిరంగా, రూఢిగా, ప్రకటనాపూర్వకంగా ఈ యొక్క వైభవాన్ని నమ్మినాను. నిజముగా ఇప్పుడు రాగత్వం
అద్భుతమైన పదం కమనీయ వదన. సుందర ధర రూపం అంటాడు కీర్తన మహానుభావుడు. కామజనక కమనీయ వదన, కామజనక కమనీయ వదన. వాడిని కూడా రక్షించడంగా నన్ను రక్షించవయ్యా అంటారు. నన్ను కావలే సబ్జెక్ట్ ఉంది. అంటే సబ్జెక్టుగా మనం తెలుసుకోవడం వల్ల సబ్జెక్టుగా చేరింది. అది నన్ను మర్చుకున్న ఆచారంలో నడుపుతుంది కీర్తన. ఏ మధ్యం కీర్తనలో కమనీయ వదనము కావవే జలదే, అవే కారుణ్యాజలదే. ప్రతి మాట కూడా సారవంతమైన, అర్థవంతమైన, తేజోభూతమైన ప్రకృతిని మన ఎదురుగా తీసుకొచ్చింది. త్యాగ బ్రహ్మ అనే ప్రకృతిని మన దగ్గర కళ్ళకు తీసుకొచ్చింది. కామజనక కమనీయ వదన మన కావవే కరుణా జలది. ఇక్కడ కరుణా జలది మన ఇంపార్టెంట్. ఇక్కడ ప్రతి పదంలో ప్రతి పద రసోచితం. గుర్తుపెట్టుకుని రాసుకోండి ఏమన్నా. ప్రతి పద రసోచితం అంటే రసం అంటే ఏమిటి? భగవంతుడికి విభూతి. భగవద్గీత భావాన్ని పొందిన వాడు ఏమంటారంటే రసం బాగుంది పిల్లి ఈరోజు బాగుంది. ఇది సాధారణ రసాలు. మళ్ళీ పొద్దుగా రసం పాడైపోతుంది, రాత్రే పాడైపోయింది కూడా. మళ్ళీ చేసుకుంటా మళ్ళీ తాగుతాను. కానీ భగవంతుని యొక్క భావనా రసం అనేది అది నిత్య విభూతి. సెల్ఫ్ ఎక్స్పోజింగ్, మనుషుల్ని చైతన్యవంతులు చేసే ఒక పద పూరణ. కామజనక కమనీయ వదనము కావవే కరుణ్య జలదే రామ నిన్నే నమ్మినాము. టైమింగ్ చూడండి, పంచుకుంటున్నాడు. రామ కవయ నిన్నే నమ్మినాము. ఇక్కడ మళ్ళీ వినమ్ర భావంతో ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా సీత రామ. ఆ తర్వాత అనుకోవాలి కామజనకని. తర్వాత దాంట్లో కూడా రాజరాజ వందిత ప్రేమాస్పదమైన రూపంగా ఉన్న భూమహనీయ నీ యొక్క భావన సంపదయే మాకు నిత్య విభూతిని అందిస్తుంది. కాబట్టి మేము ఎల్లప్పుడూ నీ యొక్క పాదములకు దాసులు, పాద దాసులు. అలా ప్రతి పాటలో మనం ఏ పాదం ఇంకొక కీర్తన మీరే చెప్పండి.